ఈ దినం ఒక కొత్త మెసేజ్ ఏమి ఇవ్వటం లేదు. యునైటెడ్ సర్వీస్ యొక్క వార్షికోత్సవంలో మాట్లాడిన మెసేజ్ ఇది నాకు చెప్తున్నాను. అందులో కొంచెం మారొచ్చు అంతే. కాలము చాలా వేగంగా పరిగెత్తుతుంది. విజ్ఞానం వింత వేషాలు వేస్తుంది. మానవునికి లోకాన్ని చూపించి ధనాపేక్ష ధనార్జన ప్రేరేపించి దేవుని ధనముతో కూడా మానవుడు ఆనందించడానికి పరుగులెత్తుతున్నాడు. ఈ దినాలు పరుగులెత్తుతున్నాడు. అంత భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుని కూడా వాని చేతిలో ఒక ఆట బొమ్మగా చేసుకుంటున్నారు. దేవుని మర్చిపోయారు చాలామంది ఈ దినాల్లో దేవుని మర్చిపోయారు. ఇదన్న వాళ్ళు ఎలా ఉన్నాయంటే జలప్రలయంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది ఈ దినాలు. ఆడ మనుషులు ఏం చేస్తున్నారంటే తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుచు పెళ్లి చేసుకునొచ్చు ఇల్లు కట్టుకొనొచ్చు. ఈ దినంలో ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ దినాల్లో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని 3వ దినమే విడిపోతున్నారు. అమాయకంగా కౌన్సిల్ లేకుండా ఒకరిని ఒకరు అగర్వపరుచుకొని సహజీవనం చేస్తున్నారు. అది 3వ రోజు హత్యకన్నా దారి తీస్తుంది. 4వ రోజు ఇంకొకరినైనా చేసుకోవాల్సి వస్తుంది. అంటే నైతిక విలువలను పడగొట్టేశారు. అనైతిక చర్యలు ప్రపంచాన్ని ముంగుతున్నాయి. అంత మాత్రమే కాదు. ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ డెవలప్మెంట్ అంతా 30 సంవత్సరాల్లో జరిగింది. అంతకుముందు ఇంతమంది డెవలప్మెంట్ లేదు. 5G వచ్చేసింది. ప్రపంచాన్ని మన చేతిలోకి తీసుకున్నాం. ప్రపంచ నాగరికతను మన చేతిలో తీసుకున్నాం. ప్రపంచం యొక్క వైభవాన్ని మన కంటెదుటికి తెచ్చుకున్నాం. ఈ ప్రపంచాన్నే కదిలించగలిగిన మానవత్వాన్ని పెంచుకున్నాం. దాదాపు 800 కోట్ల జనాభా పెరిగిపోయింది ప్రపంచంలో. ఈ భూమి మోయలేనంత జనాభా. ఇక కొన్ని సంవత్సరాలకే 1000 కోట్లు అయిపోతారు జనాభా. 1000 కోట్లు అయిపోతారు. ఈ భూమికి భారమైన జనాభా పెరిగిపోతూ ఉంది. ఇంత జరిగినా కూడా మానవునిలో స్థితి బాగలేదు. స్థితి బాగలేదు. మానవ సమాజం మధ్య చాలా వైషమ్యాలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా దేశం మీద దేశం యుద్ధాలు చెలరేగుతూ ఉన్నాయి. అజ్ఞానంగానే ఈ లోకంలో బతుకుతున్నాడు. ఎప్పుడు మానవుడు అంతమవుతాడో కూడా తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నిటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాతానుడు భూమి మీదకి వచ్చేసాడు. సమయం బహు కొంచెం. బైబిల్ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. పాత మళ్ళా చూస్తున్నాం. పాత దానికి తీయండి. ఒకరు దెయ్యాలు ఎలగొడతానంటాడు, ఇంకొక ఆయన భూత వైద్యుడు అంటాడు. ఇంకా మనం చెప్పాలంటే చాలామంది క్రైస్తవ సంబంధమైన కదా అన్యులలో ఉన్నారు. గురువులు నాయకులు ఉన్నారు. కొంతమంది గుడారాలు కట్టుకుంటున్నారు. ఆ గుడారాల చాటున ఏం జరుగుతుందో తెలియదు. అలానే క్రైస్తవుల్లో కూడా ఈ విధమైనవి పెరిగిపోయాయి. ఆర్థిక సంపద ఎక్కువ చేసుకోవటానికి ఏం చేశారంటే దేవుని మందిరాలను సహితం వారి సొంత గుడారాలుగా మార్చేసుకుంటున్నారు. కొన్ని దిక్కులైతే ఇంకా నైతిక విలువలు లేకుండా పెద్ద పెద్ద మందిరాలు ప్రపంచమంతా దండి కట్టి వారి కుటుంబానికి దాసోత్వంగా ఇచ్చేస్తున్నారు. నైతిక విలువలు కాదు, దేవుని మీద భక్తి విశ్వాసాలు కూడా తగ్గిపోయాయి. ఒకసారి బైబిల్ చూస్తే 1 తిమోతి 4:1 ఏమంటాడంటే ఒక మాట అంటాడు. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన వేషధారణ వలన ఏం చేశారు వాళ్ళు? మోసపుచ్చే ఆత్మలయందు ఇప్పుడు నేను లేపితే ఎంతమంది ఎగురుతామో తెలుసా? ఎగురుతాం. దేవుని మందిరం అని కూడా తెలియకుండా ఎగరేస్తాం. సైతాన్లలాగా, పోలేరమ్మలాగా, ఎంకమ్మలాగా, వయారులాగా
దేవుడు ఎక్కడో ఉన్నాడని అట్టాగిట్ట పుల్పిట్లు సైతం దద్దరిల్లుతున్నాయి, మనుషులను ఆకర్షించుకోవడానికి డబ్బులు. తర్వాత ఇంకా ఏంది, దెయ్యాలు కూడా చర్చిలోకి వచ్చేస్తున్నాయి. ఆత్మల యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులయ్యారు. తెలుసా, దెయ్యముల యందు నమ్మికుంచి వాళ్ళు దెయ్యాలు అని తేటగా చెప్పుచుంది. ఈ అంచె దినాల్లో అపాయకరమైన గడియల్లో ఎక్కడ చూచినా పెరిగిపోతున్నాయి దయ్యాలు. హ్యాండ్ కర్చీపులు కొంటాం, నూనె కొంటాం, చేతులు ప్రార్థన చేయండి సార్ ఇంటికి పోయి చల్లుకుంటాం. మంత్రతంత్రాల్లాగా క్రైస్తవాన్ని మార్చేశారు. ఆఖరికి ఎంత దిగజారిపోతుందో క్రైస్తవ్యం, అన్య జనాంగాల కంటే దిగజారిపోతుంది. ఇంకొకసారి వాడు ఏం చేశాడంటే సైతానుడు, నా సమయం అయిపోయింది, ఇక నరకానికి నేను పోవాలా, నేను ఒక్కనే నరకానికి పోవటం నాకు ఇష్టం లేదు. నరకాన్ని దేవుడు అసలు మనుషుడి కోసమే చేయలేదు, నరకాన్ని సైతాన్ కోసం చేశాడు. మనసుని మోసం చేసి నేను వాడిని నరకంలోకి తీసుకుని వెళ్ళిపోవాలా. వాడేం చేశాడంటే లోకం వాడి చేతిలో ఉండిపోయింది, ఇక లోకమంతా వాడు నరకానికి తీసుకుపోతాడు. ఆఖరికి ఇంకెవరిని తీసిపోవాలా, సంఘంలో ఉండే వాళ్ళని తీసిపోవాలి. కాబట్టి అయ్యగారు ఏం చేశాడంటే సంఘంలోకి వచ్చేసాడు. 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించుచు దానంతటి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు. ఈ దినాల్లో దేవుడి కంటే పెద్దోళ్ళు ఉన్నారు గుళ్ళో. దేవుడే చిన్నవాడిని చేసేశారు. ఈయన ఆజ్ఞిస్తే అన్నీ జరిగిపోతాయి, ఈయన సెలవిస్తే అన్నీ జరిగిపోతాయి. ఈయన అధికారి తను తాను హెచ్చించుకొని ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. దేవుని ఆలయములో కూర్చుండమన్నాడు, ఏ విధముగానైనను ఎవ్వడు మిమ్మును మోసపరచనీయకుడి. ఏ విధము చేతనైనా సంఘాన్ని లాక్కుపోయి ఫెలోషిప్ అని పెట్టేస్తున్నాడు, దాన్ని రిజిస్టర్ చేసేస్తున్నాడు. ఇంకొకసారి ఏం చేస్తున్నారంటే అసలు కాలేజీలు లేవు, పుట్టగొడుగులుగా పుట్టాయి ఇప్పుడు కాలేజీలు. ఎవాంజలిజానికి డబ్బులు రావు కాబట్టి అందరూ సెమినరీలు పెడుతున్నారు. సెమినరీ వచ్చే ఎంత కష్టమో తెలుసా, మేము చదివాం, బీడీలు చదివాం కదా, అదంత కష్టం. 4 బుక్కులు చదివి డిగ్రీలు తీసుకుంటున్నారు. కొన్ని సెమినరీలే లేవు, వాళ్ళే పెట్టుకుంటున్నాడు. తెలుసా, నేను రిజిస్టర్, నేను ప్రెసిడెంట్ని, వాడు సెమినరీ చదవలేదు సరిగా రిజగ్నేషన్ సెమినరీలో వారికి ఉండవలసిన లిస్టే లేదు. చదవని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సొంత సెమినరీ పెట్టేసుకుంటున్నారు. ఆ సెమినరీలో ప్రెసిడెంట్ ఎవరు పెట్టారు, ఎవరు పెట్టరు, వాడే ప్రెసిడెంట్, వాడే వర్షాలు, వాడే రిజిస్టర్స్. చూసారా మనుషులను ఎంత మోసపోతున్నావు. పోయేది అది కొనుక్కొచ్చుకుంటున్నాం 10,000 అంటే ఇప్పుడు 10,000తో పోయేది ఆ డిగ్రీ ఒకటి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఏం చేస్తుంది డిగ్రీ? ఆ డిగ్రీ ఏం చేయలేదు కదా, ఆత్మలో కదలిక లేకుండా ఏం చేయలేదు కదా. అంత ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా మోసపోతున్నాం. ఇది దేవుడు మనకు ముందే తెలిపాడు. ఈ జలప్రలయానికి ముందే మానవ ప్రపంచం ఎలా ఉంటుందో, యేసు వచ్చేటప్పుడు కూడా మానవ ప్రపంచం అలా మారిపోతుంది. కానీ జలములతో ఆయన పాడు చేయడు, అగ్నితో పాడు చేస్తాడు. ఒకసారి వెళ్ళిపోదాం మనం 2వ పేతురులోకి వెళ్ళిపోదాం. 3:10 అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినం ఆకాశ మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దానిలోనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కనిపెట్టుచు దానిని ఆశతో, దేన్ని ఆశతో, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. చూసారా, 2వ రాకడ సమీపించే దినాలు, భూమి కాలిపోతుంది. ఈ మధ్య నాసా వాళ్ళు ఏం చేశారంటే ఈ ర్యాకెట్స్ చిన్న ఈ ఉపగ్రహాలు భూమి మీద పడిపోతున్నాయి.
వాటన్నిటిని తీసి సముద్రంలో వేయటానికి వీళ్ళు కొన్ని పంపిస్తున్నారు బయటికి. కానీ పెద్ద పెద్ద ఈ మాట వింటాం లేదంట. ఇప్పుడు అది వచ్చిన కష్టం. ఏయో చిన్న చిన్న ర్యాకెట్లను తెచ్చి పసిఫిక్ సముద్రంలో పడేశారు, ఇంకొక సముద్రంలో పడేశారు. కానీ ఇంకా పెద్ద పెద్ద ఏ మాట వింటాం లేదంట. ఆయన అగ్ని ఎక్కడి నుంచి తేడో తెలుసా? అగ్ని ఎక్కడి నుంచి తీసుకురాడు. ఆయన అగ్నే వేయడు మన కోసం, మనమే అగ్నిని సృష్టించుకుంటున్నాం. ఆ పైన పడిపోయినవన్నీ ఆకాశంలో అంతరిక్షంలో పంపించినవన్నీ కూడా మరలా కదిలి ఈ భూమిని ఆక్రమించుకుంటే ఎంత పెద్ద హోమముగా మారిపోద్ది ఈ భూలోకం. అంతేకాదు, అది ఇంకా ఏంటంటే ఈ భూలోకంలో దాచబడిన అణు కేంద్రాలన్నీ కూడా ఇప్పుడు ప్రయోగించాడు ఒక ఆయన. కొంచెం ఉత్తర కొరియా ఆయన ప్రయోగించి చూశాడు. ఇంకా అది చాలా బాగా ప్రయోగించాలనుకుంటే ఈ బలిసిన దేశాలు, దేవుడు లేడన్న దేశాలు, దేవుడు లేకుండా నియంకృతంగా పరిపాలించాలన్న దేశాలు, కొంతమంది చర్చలో కూడా నియంకృతులు ఉంటారు. నియంకృతులుగా పరిపాలించిన దేశాలు ఏం జరుగుతాయో తెలుసా? తగలబెట్టడానికి సిద్ధం ప్రపంచాన్ని, అగ్నితో కాల్చడానికి శ్రేష్టంగా ఉన్నారు. వీరే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. అగ్ని, వారి డబ్బే వారికి అగ్ని, వారి డబ్బే వారికి అగ్ని. ఏంటంటే వారు సరిగా కూలివారు, వారికి వారే బంగారం కూర్చుకుంటారు, వారికి వారే వాహనాలు కూర్చుకుంటారు, వారే ధనాలకు సంపాదించుకుంటారు. వారు అనేకుల కడుపులను కొట్టి తమ కడుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అనేకుల నోటిలో మట్టి కొట్టి వారి బలమైన ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే యాకోబు 5వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవమును గురించి ప్రలాపించి, ఏమంటాడు? ప్రలాపించి ఏడవంటరా, ఎందుకంత పని చేసుకున్నారు? మీ ధనం చెడిపోయాను, వస్త్రములు చిమిట కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి గుప్పబట్టి వాటి తుప్పు మీద మీకు సాక్ష్యం ఉండి అగ్ని వల్లే మీ శరీరములను తినివేయును. బైబిల్ అబద్ధం రాయదు. బైబిల్ ఎప్పుడు అబద్ధం రాయదు. నువ్వు మూట కట్టుకున్న అన్యాయపు సిరి నేను కాల్స్తుంది. మూట కట్టుకున్న అన్యాయపు సిరి నేను కాస్తుంది. ఏ సిరి అయితే నువ్వు మూట కట్టుకున్నావో నీ కుటుంబాన్ని నాశనం చేయటం కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యవస్థని కాల్చేస్తుంది. అది మట్టిలాగా దుమ్ములాగా కాల్చిపడేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా వాళ్ళు ఏం చేశారో చూడండి. 5వ అధ్యాయంలో ఏం చేశారు? ఇదిగో 4, మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి బిగబట్టేస్తారంటే కొంతమంది ఇవ్వకుండా. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? మీ కోత వారి కేకలు సైన్యముల అధిపత్యకు యెహోవా యొక్క చెవులో చొచ్చి ఉన్నాయి. ఆయనకు తెలిసిపోయింది. మనుషులు ఎంత దాచిపెట్టుకొని మోసం చేసినా దేవునికి తెలిసిపోయింది. అంత భయంకరపు దినాలు ఉన్నాయి మనకు ముందు. ఈ విజ్ఞానంలో ఉంటూ అజ్ఞానిగా మారగాకు, దినములు చెడ్డవి, సమయాన్ని దుర్వినియోగపరచుకో, అజ్ఞాని వాళ్ళగా జీవించగాకు. ఎప్పుడొచ్చునో ఏ క్షణం వచ్చునో ఈ భూమండలం కాలటానికి సిద్ధపడవలసిన దినాలు వచ్చాయి. మళ్ళా ప్రపంచం యొక్క విజ్ఞానమంతా మట్టిపాలవలసిన దినాలు వచ్చాయి. ఈ భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి అంటే, క్రీస్తుకు కలిగిన మనస్సు. ఒకవేళ మనం అపోస్తుడైన పౌలు దగ్గరికి పోయి చూస్తే, అపోస్తుడైన పౌలు హింసకుడు. యేసుక్రీస్తు అంటే ఆ శిష్యులందరినీ చంపగలిగిన వాడు, కొట్టగలిగిన వాడు. అతడు యేసుక్రీస్తులోనికి వచ్చినాక ఏమంటాడో తెలుసా? మేము ప్రకటించినా సిలువ వేయబడ్డ క్రీస్తునే ప్రకటిస్తాం. మేము జీవించినా కూడా ఏం చేస్తామో తెలుసా? నేను సిలువ వేయబడి క్రీస్తే నాలో జీవిస్తాడు. నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తు, నాకు చావైనా క్రీస్తే. నాకు మేలే, నేను క్రీస్తు దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర ఉంటానంట. ఇంకొక సత్యం ఏమంటే అంటాడు, నేను అతిశయించాను అంటే క్రీస్తు సిలువలో అతిశయిస్తాను. నేను సంపాదించుకున్న దొంగ డబ్బుతో అతిశయించను, నేను క్రీస్తులో అతిశయిస్తాను. ఇది కాలుస్తుంది, అది యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి అతను క్రీస్తులోనే తన జీవితం ఉంచుకున్నాడు. మెచ్యూరిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అది. ఒక జీవితం క్రైస్తవులో మెచ్యూరిటీ రావాలి. ఏదో ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. యేసుక్రీస్తులో మన జీవితం ఒక మెచ్యూరిటీ రావాలి. చూసారా,
మనం మెచ్యూరిటీ లేకుండా దేవునితో ఆడుకునే క్రైస్తవులంగా, దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వచ్చి ఆరాధన కంటే అతి ప్రాముఖ్యమైనది ఇంకోటి నెత్తుకులాడుకునే వాళ్ళం కాకుండా, ఒకనాడు ఈ భూలోకం వదిలిపోతాం, ఈ భూలోకంలో వదిలిపోతే అగ్నిలో పడిపోతాం కాబట్టి ఒక మెచ్యూరిటీ, యేసును కలిగి జీవించే జీవితం, యేసును కలిగి జీవించే జీవితం. అది రాకపోతే చాలా కష్టం. మన జీవితాలు నిత్య నరకానికి పోవాల్సి వస్తాయి. ఆ మెచ్యూరిటీ కలిగిన క్రైస్తవులుగా ఉండాలంటే ఒక్క 4 విషయాలు ఇదిన మనం ధ్యానించుకుందాం. ఫస్ట్ విషయం ఏంటంటే, క్రీస్తే జీవితానికి ఆధారం. క్రైస్ట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయనే జీవితానికి ఆధారం. డబ్బు ఆధారం కాదు, భవంతి ఆధారం కాదు. చూసారా, ఎన్నో భవంతులు కూలిపోతున్నాయి, ఎన్నో భవంతులు కూలిపోతున్నాయి, పడగొడుతున్నారు. జీవితానికి ఆధారం ఏం లేదు. ఎంత పెద్ద భవంతి నువ్వు ఎక్కడ కట్టించుకున్నా కూడా ఏదో ఒక రోజు నీ భవంతి నా భవంతి ఏంటంటే సమాధుల తోట. ఒకవేళ ఎంత గంధపు చెక్కలో పెట్టి పెద్ద సూటేసి టై కట్టి దానిలో నన్ను పడ్డబెట్టినా అక్కడ మట్టి ఒక తప్పదని, అది మట్టి ఒక తప్పదు. భూలోకంలో నరులారా మట్టికి తిరిగి రండి అని పిలిచాడు 90వ కీర్తనలు. అంతే, మట్టికి తిరిగి రండిరా, మట్టికి తిరిగి రండి, మట్టికి తిరిగి రండి. అది మన పిలుపు. ఈ జీవితంలో మనకు ఆధారం డబ్బు కాదు, ఆధారం మన ఉనికి కాదు, ఆధారం మన జీవితంలో చేసే మోసాలు కాదు. ఆధారం ఎవరే అంటే మనకు యేసుక్రీస్తే ఆధారం. ఆయనే మన జీవితానికి ఆధారం. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకంటే వాస్తవమైన లోకానికి తీసుకెళ్ళటానికి. ఈ భూలోకము నీకు నాకు ఒక యాత్రస్థానం. ఇక్కడ పరదేశులం. ఇక్కడ మన జీవితం ఏందా అంటే యాత్రిక జీవితం, ఎప్పుడో యాత్ర ముగించే జీవితం. శాశ్వతమైన లోకానికి తీసుకెళ్ళడం వెళ్ళడం వచ్చాడు. అందుకే బైబిల్ అంటాడు, నిలవరమైన పట్టణం ఇక్కడ మనకు లేనే లేదంటాడు. నిలవరమైన పట్టణం ఒకటి ఉంది మనకు, చాలా మంచి పట్టణం ఉంది. చూద్దాం ఒకసారి, బైబిల్లో చూపిస్తాడు. ఆ నిలవరమైన పట్టణం దేవుడు మన కొరకు కడతాడంట. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం ఏం చేయాలా? కోరుచున్నారు. కోరిక లేకుండా నీకు ఇయ్యడు. నువ్వు ఆయన మీద ఆధారపడాలా, ఆయన దేశాన్ని నువ్వు కోరాలా. ఇదే నాకు ఆధారం, ఇక్కడే నాకు ఆధారం. 10 కోట్లు పెట్టి ఒక మంచి ఇల్లు మోసం చేసైనా కట్టుకుందాం, ఎట్టయినా ఉందాం అనుకుంటే అక్కడి నుంచి నువ్వు ఉండవు, అక్కడి నుంచి నీ సంతతి ఉండదు. ఒకవేళ 3 తరాల వరకు ఆ ఇల్లు ఎవడు వశం అవుతుందో తెలియదు, ఎవడు వశం అవుతుందో తెలియదు. ఇప్పుడు చూసారా, మన శ్రీకృష్ణదేవరాయలు మనవాళ్ళు ఎక్కడున్నారో, మనవాళ్ళు ఎక్కడున్నారో, మనవరాళ్ళు ఎక్కడున్నారో ఎవరు కనపడటాంలే. ఎక్కడ అడుక్కుంటున్నారో కూడా తెలియదు, ఎక్కడ అడుక్కుంటున్నారో తెలియదు. వినుకుండా పోతే ఆయన ఇంటి పేరు నా ఇంటి పేరు కంచెల్లేదు. వాళ్ళకి ఇంత పెద్ద పద్యాలు రాసి ఇచ్చారు, నాకు చదివారు. నాకు అవన్నీ ఇష్టం ఉండవు. అంతా ముగించినాక ఆడేసి వంశాలు ఉండవు, మనుషులు ఉండవు, ఎవరు ఉండడు. ఆఖరికి వాడి సంతానం ఏమవుద్దో వాడికే తెలియదు. ఏమవుద్దో, ఆ దొంగ సొమ్ము ఏమవుద్దో, ఆ దయ్యమవుద్దో, ఏమైపోద్దో తెలియదు. కాబట్టి మన జీవితానికి ఆధారం యేసుక్రీస్తు. ఇంకా చూడండి, అక్కడ అంటాడు కోరుకున్న అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలా అనగా ఏం చేస్తాడు? నమ్మమా? బైబిల్ కొట్టేద్దామా? ఇక్కడ భోగాల కోసం డబ్బును మోసం చేద్దామా? ఇక్కడ భోగాల కోసం దేవుని మందిరాన్ని పాడు చేద్దామా? ఇక్కడ భోగాల కోసం దేవుణ్ణి మనం పాడు చేసుకుందామా? సత్సంబంధాన్ని పోగొట్టుకుందామా దేవునితో? ఏమవుతావు? ఏంటి నీ ఆఖరి స్థితి? నీ అంతిమ స్థితి ఏంటి? నీ జీవితం యొక్క అంతమేంటి? నా జీవితం యొక్క అంతమేంటి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎక్కడికి మన ప్రయాణం? ఎక్కడికి?
క్రీస్తు ఆధారం అయితే నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది అంటే పరలోకానికి వెళ్తుంది. అందుకోసమే 3వ కీర్తనలో 3 చక్కని మాటలు రాస్తాడు. ఏమంటాడంటే, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా ఆధారం, ఆయనే నా అతిశయం అంటాడు. నా కేడం అంటాడు, ఆశ్రయం అంట. ఆ పదం ఆ కోసం పెట్టాను నేను. ఆయనే నాకు ఆధారం. దావీదు చెప్తాడు, సింహాసనం నాకు ఆధారం అని చెప్పలేదు, రాజ్యం నాకు ఆధారం అని చెప్పలేదు, ధనము నాకు ఆధారం అని చెప్పలేదు. నీవే నాకు ఆధారం. 3వ కీర్తన, నీవే నాకు అతిశయం. కొందరు రథములను బట్టి అతిశయిస్తారు 20వ కీర్తనలో, కొందరు గుర్రములను బట్టి అతిశయించుతారు. నేనైతే నా దేవుని నామమును బట్టి అతిశయిస్తాను. మన ఆధారం, మన అతిశయం యేసుక్రీస్తు అయినప్పుడు మనం యేసుక్రీస్తులో నిలబడి ఉంటాము అనే సత్యం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కొలసి పత్రిక కూడా ఆ విధంగానే మనకు చెప్తుంది. చూడండి, ఆయన ఏం చేశాడో క్రీస్తు. ఎందుకు ఆధారం అంటున్నాం? ఆ వచనాలను ఎక్కువ టైం లేదు. 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధం అనే అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన రాజ నివాసులుగా చేశాడంట. దరిద్రుడిగా దొంగ డబ్బులు అమ్ముకుని బతకడం కంటే పైన రాజ నివాసులుగా చేస్తున్నాడు మనల్ని. రాజ నివాసులుగా చేస్తున్నాడు. ఇంకా చూడండి ఏమంటాడు, ఆ కుమారుని యందు మనల్ని విమోచనము అనగా పాపక్షమాపణ కలుగును. ఆయన అదృశ్య దేవుడే స్వరూపే సర్వసృష్టికి ఆది సంపోదుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశములో ఉన్నవైనను భూమి యందు ఉన్నవైనను దృశ్యమైనను అదృశ్యమైనను కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారమైనను సర్వము ఆయన యందు సృజింపబడను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉండువాడు. ఆయనే సమస్తానికి ఆధారం. ఆయన ఒక్కడే ఆధారభూతుడు. అందుకే నువ్వు నేను క్రీస్తు కేంద్రిత క్రైస్తవులం కావాలి, ప్రభుదాసు కేంద్రిత క్రైస్తవులు కాదు, బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కేంద్రిత క్రైస్తవులు కాదు, లేకపోతే ఇంకా ఒక పెంతెకోస్తు సంబంధించిన క్రైస్తవులు కాదు. ఇవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా ఫెలోషిప్స్ పెట్టుకుంటున్నారు. వారి శిష్యులు వాళ్ళ ధనాన్ని అనుభవించి వారి యొక్క సౌఖ్యాన్ని అంతా పెంచుకొని లోకంలో ఒక పెద్ద వినాయకుడిగా ఉండాలని, లోకంలో ఒక పెద్ద గురువుగా ఉండాలని, ఒక పెద్ద కుటుంబంగా ఉండాలని, దీన్నంతా శాసించే వాళ్ళుగా ఉండాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఏమైపోతాయి? తుసు అవన్నీ కాల్చబడతాయి, అవన్నీ కూడా విడవబడతాయనే సత్యం మనం చూడాలి. కాబట్టి బిడ్డలారా, యేసుక్రీస్తు అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 10లో అంటాడు, గొర్రెలకు జీవము కలగటానికి మరి సమృద్ధిగా కలగటానికి నేను లోకానికి వచ్చా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. మరి సమృద్ధిగా ఈ భూలోకంలో జీవించే జీవితమే కాదు, ఈ గుడారం శిథిలం అయిపోద్ది. దీన్ని ఎంత మేపినా, ఎన్ని గుడ్డలు వేసుకున్నా, ఎంత పౌడర్ కొట్టినా, ఎంత చేసుకున్నా కూడా ఒకసారి ఒక్క డజన్ డబ్బాలు కొట్టేసి, సెంట్లు కొట్టేసి, మొత్తం కొట్టేసి అసలు ఆ సమాధి పెట్టంతా కూడా అమూల్యంగా చాలా పోసి తీసుకుపోయి సమాధిలో పెట్టినా కూడా మట్టి పాలవుతాడు. అదంతా ఎట్టబోద్దు, ఆ సెంట్, ఆ పౌడర్ అంతా ఎట్టబోద్దు, అందులో ఏం ఉండదు. వాడు పోయి మట్టిలో కూర్చుంటాడు, అంతే మన అయిపోతాడు. కాబట్టి మనకు ఆధారం యేసుక్రీస్తు, మన ఆధారం ఆయనకు యేసుక్రీస్తు. అందుకే అపోస్తులైన పౌలు ఏథెన్స్కి వెళ్ళినాక, వారు చాలా తెలివైన వాళ్ళు, గ్రీసు దేశం, ఏథెన్స్ ముఖ్యపట్నం, ఇప్పుడు కూడా ముఖ్యపట్నం అదే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? దేవుళ్ళందరినీ పెట్టుంటారు. ఇంకా తెలియబడని దేవుడు అని ఆయన కూడా పెట్టాడు. ఇంకో ఆయన ఉంటాడు తెలియబడకుండా ఒక ఆయన అని. ఆడ తెలియబడ్డ దేవుడు అని రాశాడు. ఆ తెలియబడ్డ దేవుడి దగ్గర నిలబడి చెప్పాడు, మీరు ఎంత భక్తి గలవారో తెలుసా, అందరు దేవుళ్ళు మీ ఊళ్ళో ఉన్నారు, మళ్ళీ ఇంకొక ఆయన తెలియబడ్డవాడిని పెట్టారు, మీరు అతి భక్తి పరులు మీరు దేవుడు అంటే అని చెప్పుకుంటా వచ్చి యేసుని చెప్తూ ఏమంటాడు తెలుసా? 17వ అధ్యాయం 28లో, ఆయన మనకు మూలం, ఆయనే మన ఉనికి, ఆయన ఏందే మనం జీవిస్తున్నాం, ఆయన ఏందే మనం చెల్లిస్తున్నాం.
చూసారా ఎంత మంచి మాటలు చెప్పాడు. మనం బతకడం లేదు, ఆయనందు బతుకుతున్నాం. ఆయన వద్దురా ప్రభుదాస్ అంటే ఈ రాత్రి చచ్చిపోతాడు. ఆయన కాదు అనుకుంటే మనం జీవించే దానికోసం, ఆయనే చలించే దానికోసమే, మన ఉనికి కూడా ఆయనతోనే ఉండాలి. కాబట్టి బిడ్డలారా, మన జీవితానికి ఆధారం యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తులో మానవుడు రూపాంతరం చెందకపోతే వాళ్ళలోనికి రాలేడు. మామూలు క్రిస్టియన్స్ ఆయనకి పనికిరారు, వేషధారులు వెళ్తారు. మామూలు సంఘస్థుల గురించి ఆయన ఏం మాట్లాడారో తెలుసా? కొంచెం తురుపులైన సంఘస్థులు నాయకత్వంలో దాని అన్యాయకత్వాన్ని చేసే వాళ్ళని చూసి ఏమన్నారు? తోడేళ్ళ మధ్యకు పోతున్నారు మీరు, గొర్రె పంచుకొని ఉన్నారు, వాళ్ళు చీలుస్తారు, కలుస్తారు, అన్నీ చేస్తారు. అది తోడేళ్ళు ఆ గొర్రెలు కావు అంటాడు. ఈ లోకంలో అలాంటి నాయకత్వం కూడా ఉండొచ్చు. ఎన్ని పనికి మళ్ళీ ఒకనాడు జీవితాన్ని పోగొట్టుకునేవి. నీవు నేను ఆయన మీద ఆధారపడాలి అంటే ఎప్పుడు చెప్తుంటా ఒక వచనం, రోమా 12:2, నేను కూడా మర్చిపోయినది. ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి ఏమవ్వాలా? రూపాంతరం చెందాలి. అది మీరు నేను ఆధారం. యునైటెడ్ సర్వీస్లో చేసిన మెసేజ్ మీకు చేస్తున్నాను. మనకు ఆయన ఆధారం. ఎప్పుడన్నా నువ్వు ఆయన మీద ఆధారపడ్డావా? ఆధారపడిన వాళ్ళందరూ ధన్యులు. నీవు ఆధారపడితే ధన్యుడు కావు. ధనం మీద ఆధారపడితే ధన్యుడే కాదు. నీ కుటుంబం మీద ఆధారపడితే ధన్యుడే కాదు. అవన్నీ వదిలిపెట్టాల్సిందే నువ్వు ఆయన మీద ఆధారపడితే. అందుకే యెహోవాయే నాకు ఆధారం అంటాడు దావీదు మహారాజు.